హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. రీసెంట్గా మన ఛానల్లో ఒక పైనాపిల్ కేక్ ఒకటైతే అప్లోడ్ చేశాము. కేక్ జ్యూస్ కస్టమర్ ఒకరు మనకు బటర్స్కాచ్ కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఇంతకుముందు మన వీడియోలో ఒక పైనాపిల్ కేక్ ఎలా చేశానో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే బేకరీ స్టైల్లో బటర్స్కాచ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీలాస్ కిచెన్. రీసెంట్గా మన ఛానల్లో ఒక కేక్ పైనాపిల్ కేక్ ఒకటి అప్లోడ్ చేశాను. దాన్ని చూసి ఒక కస్టమర్ నాకు బటర్స్కాచ్ కేక్ ఒకటి ఆర్డర్ ఇచ్చారు. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇలా కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా ఒక్కొక్క లేయర్ పైన షుగర్ సిరప్తో మొత్తం ఇలా కంప్లీట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువే పోసుకోవాలి, జ్యూసీగా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ పైనాపిల్ కేక్ ఎలాగో దీనికి కూడా సేమ్ విప్పింగ్ క్రీమ్ ఇలాగే అప్లై చేసుకోవాలి. ఆ కస్టమర్ నాకు క్రీమ్ తక్కువ వేయమని చెప్పారు కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నా. మీరు కావాలంటే ఎంతైనా వేసుకోవచ్చు. దీని తర్వాత బటర్స్కాచ్ క్రష్ అని బయట దొరుకుతుంది మనకు ఆన్లైన్లో, ఇది అప్లై చేసుకోవాలి. ఇలా బయట కేక్స్ కొనుక్కొచ్చుకుంటే మనకి బయట తీసుకున్నట్లయితే 3 డేస్ స్టాక్ ఉన్న కేక్స్ మనకి ఇస్తారు. అదేదో మనం ఇంట్లో ఫ్రెష్గా ఒక్క 1 డేలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక లేయర్ పెట్టుకోవాలి. సేమ్ ఇలాగే షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ మనం ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకొని అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. కూల్ కేక్ అంటేనే షుగర్ సిరప్ వేసుకోవాలి. అది వేసుకుంటేనే మనకు కూల్ కేక్ జ్యూసీగా చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా అందువల్లే వస్తుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే బటర్స్కాచ్ క్రష్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇది. ఇవి బటర్స్కాచ్ నట్స్, ఇవి వేస్తేనే బటర్స్కాచ్ కేక్ అంటారు. చాలా బాగుంటుంది టేస్టీగా. నెక్స్ట్ లేయర్ మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఒక 3, 4, 5 డేస్ అయినా కూడా ఖరాబ్ కాకుండా చాలా జ్యూసీగా బాగుంటుంది. ఇలా నీట్గా కంప్లీట్గా కేక్ మొత్తం రౌండ్గా నీట్గా చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఫినిషింగ్ టచ్ ఇచ్చుకోవాలి కేక్కి నీట్గా. కేక్ జెల్ అండి, ఇది మాత్రం కేక్ ఉడకబెట్టేటప్పుడు వేసుకోవాలి. ఇది మనం యూజ్ చేసుకోకపోయినా ఏం పర్వాలేదు. ఇది కేక్ గ్లేజ్ అంటారు. దీన్ని మనం జెల్ పైన వేసుకునే జెల్గా ఉపయోగించుకుంటాం. అది ఇదే. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఒక 2 డ్రాప్స్ అంతే. పైపింగ్ బ్యాగ్స్ మనకు బయట ఆన్లైన్లో దొరుకుతాయి, అవి తీసుకొచ్చుకోవాలి. ఇలా జెల్ అంతా ఇందులో పోసేసుకొని జెల్ వేసేసుకున్నాక ఇలా నీట్గా ఒకసారి ఇలా రౌండ్ చేసుకుంటే
కేక్ జెల్ అయితే మనకి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇలా డిజైన్ చేసుకోవాలి కేక్ని విప్పింగ్ క్రీమ్తో. చిన్న చిన్న పువ్వులు ఇలా సైడ్కి ఒక అలా డిజైన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పువ్వులు సేమ్ బేకరీ స్టైల్లో మనకి బటర్ స్కాచ్ కేక్ అయితే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా బటర్ స్కాచ్ నట్స్ ఇలా వేసేసుకుంటే కేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.